దాంపూర్ గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళ తలండి పద్మ సాగు చేసుకుంటున్న భూముల్లోకి వచ్చి కబ్జాకు ప్రయత్నించి మహిళపై దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తూ బాధిత మహిళకు ఆదివాసీ హక్కుల పోరాట సమితి, జిల్లా కోయ సంఘం, ఆదివాసీ విద్యార్థి సంఘం, ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు మద్దతు తెలిపారు. మంచిర్యాల జిల్లా కన్నేపల్లి మండలం దాంపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా బాధిత మహిళ పద్మ సర్వే నెంబర్ 33లో సాగు చేసుకుంటున్న భూమిలోకి ఇటీవల కొన్ని రోజుల క్రితం కొంతమంది దౌర్జన్యంగా ప్రవేశించి సాగు భూమిని కబ్జాకు ప్రయత్నించి ట్రాక్టర్లతో దున్నించారని ఆరోపించారు. అడ్డుకోబోయిన పద్మపై దాడికి పాల్పడమే కాకుండా దుర్భాషలాడారని అన్నారు. తిరిగి పద్మని దాడి చేసినట్టు తప్పుడు ఫిర్యాదు చేసి కేసు పెట్టారని వారు ఆరోపించారు. పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమెపై దాడికి పాల్పడిన వారిపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పద్మ భూమిలోకి మరెవరూ చొరబడకుండా అడ్డుకోవాలని, లేని పక్షంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి కాకుండా మిగతా సంఘాలు, కుల సంఘాలు, ప్రజా సంఘాలను కలుపుకుని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జజ్రేల్ దాంపూర్ అనే గ్రామంలో తలాంటి పద్మ వైభవ్ బానేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గత 20-25 సంవత్సరాల నుండి ప్రభుత్వ భూమిని కాసు చేసుకుంటున్నారు. ఈరోజు ఎవరో కొత్తగా బీసీ కులాసులు వచ్చేసి వాళ్ళు వేసుకున్న పంటని, పత్తి పంట ఏదైతుందో పత్తి పంటను ధ్వంసం చేయడం జరిగింది. ధ్వంసం చేసినరాని పోలీస్ అధికారులకి వీళ్ళు దరఖాస్తు చేసుకుంటే, విన్నవించుకుంటే వీళ్ళు ఏదైతే దరఖాస్తు చేసుకున్నారో దాన్ని పట్టించుకోకుండా వీళ్ళు ట్రాక్టర్కి అడ్డం పోయినరని ఏదైతే కన్నెపల్లి SI గారు వీళ్ళ మీద కేసు చేయడం చాలా ఏమైన చర్య అని మా తుడుందెబ్బ తరఫున మేము ప్రతిఘటిస్తున్నాం. అయ్యా SI గారు, మీరు ఏదైతే ఉందో జర ఆదివాసులు, పేదవాళ్ళు, అడవులలో బ్రతికేటోళ్ళు వీళ్ళని కూడా కొంచెం మీరు దౌర్జన్యం చేయకుండా వీళ్ళ మీద అటువంటి కేసులు పెట్టడం న్యాయం కాదని మేము కోరుతూ ఉన్నాం. ఏదైతే ఉందో మీరు ఒకసారి విచారించండి. విచారణ జరిపి ఏది నిజమో తెలుసుకొని ఎవరు బాధితులో, ఎవరు నిందితులు తెలుసుకొని నిందితుల మీద కేసులు పెట్టాలని కోరుతూ ఉన్నాము. అలాగే ACP గారికి ఏదైతే మా వాళ్ళు అట్రాసిటీ కేసు ఫైల్ చేయమని దరఖాస్తు ఇచ్చినారో ACP గారు కూడా దీన్ని పట్టించుకొని వాళ్ళ మీద అట్రాసిటీ కేసు నమోదు చేయాలని తుడుందెబ్బ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాది మంచిర్యాల జిల్లా, మాది కన్నెపల్లి మండలం, గ్రామ పంచాయతీ జుజ్జిరవెల్లి, మా దాంపూర్ గ్రామం. మేము గత 15-20 సంవత్సరాల నుండి సాగు చేస్తున్నాము ఈ భూమిని. మా పెద్ద మనుషులే చేస్తుండే, నేను పెద్ద మనుషులే చేస్తే దాన్ని వచ్చి మీరెందుకు చేస్తాను అని అన్నాడు. మాకు 33 సర్వే నెంబర్లో రావాలి ఆ భూమి. మేము అన్ననే సాగు చేస్తున్నాం, అంతా కలిసే ఉన్నది. ఆ గొల్ల ఆయనకేమో మనిషికి 5 ఎకరాలు ఉందాగా 20 ఎకరాలు ఉన్నది అతనికి. మేము అందులో మనిషికి 2 ఎకరాలు, 6 ఎకరాలు, 6 ఎకరాలు మేము చేసుకుంటూ ఉంటే ఒక 4-5 సంవత్సరాల కిందట ఒకసారి వచ్చిండు. ఈ భూమి చేయకుండా మీది కాదమా అని అన్నా మేమే చేసుకుంటున్నాం. అప్పటి నుండి గొడవ అవుతుంది. ఇక మళ్ళా మాకు రాలేదు అప్పటి నుండి ఇప్పటి వరకు. రాకుంటే మొన్న ట్రాక్టర్ పెట్టిండు, ఒక 4-5 రోజుల కిందట, వారం రోజుల కిందట ట్రాక్టర్ పెట్టి ఆ ట్రాక్టర్ని ఆపడానికి ప్రయత్నిస్తే ఎందుకు ఆపుతాన్లు అని మీదికి తెచ్చిండు. అద్దన్న మాది అవు, మేము ఎవరు చెప్పిన వింటాము, మీరు పెద్ద మనుషులను తీసుకొచ్చుకోరు, మేము పెద్ద మనుషులను తీసుకొచ్చుకుంటాము, మనం పరిష్కారం చేసుకుందామంటే సప్పుడేకి వెళ్ళిపోయినాక ఆయన వెళ్ళిపోయిండు. మేము వెళ్ళి వచ్చినాం, మేము దున్నుకున్నాము. నా మీద కేసు పెట్టిండట, SI చెప్పిండు. కేసు పెట్టినామని, నీ మీద కేసు అయిందమ్మా, నువ్వు ట్రాక్టర్కి అడ్డం తిరిగిన బాట అన్నాడు. అంటే అరే నేను ఎందుకు అడ్డం తిరిగినా, మేము ఇన్ని రోజులు చేసుకుంటున్నాం కదా అంటే సార్కు కలిసి వచ్చినాం. 2 సార్లు కన్నెపల్లి పోయినాం, వచ్చినాక ఏం చేసిండు కదా, మళ్ళా మాకు సార్ ఏం చెప్పలేదు. SI ఇత్తులు పెట్టుండి మరి పెట్టకుండా నేను చెప్పుతా అనలేదు. అనకుండా మేము పెట్టినాం ఇత్తనాలు పెట్టుకున్నాక మంచిగా వారం రోజులు అయింది. మేము కైకిలు పోతున్నాం, అటు ఇటు బయటికి కైకిలు పోయేటోళ్ళం. కైకిలు పోయితే మళ్ళా ఇక్కడికి ఆయనకి అటు SI పిలిచినా రాలేదు. మేమైతే 2 సార్లు SI దగ్గరికి పోయినాం, ఆయన రాలేదు, ఈయన రాలేదు. రాకపోతే మేము చెప్పినట్టు వింటామంటే మాకు ఎవరు చెప్పలేదు. వాళ్ళు ఏం చేసిండ్రు కదా, దొర దగ్గరికి పోయినరట, నరసింహరావు దగ్గరికి. ఆ దొర దగ్గరికి పోయిండట. ఆ దొర మొక్కలు మొలిచినాక దున్నుదాంరా అని మొక్కలు మొలిచినాక దున్నుదామని ఆడు చెప్పినామని వీళ్ళు మళ్ళీ మేము కైకిలు అటు ఇటు పోయినాక వచ్చినాక ఆ ట్రాక్టర్ పట్టుకొని వచ్చి మేము ఉబ్బలం లేకముందు వచ్చి మా మొక్కలు మొలిచినాక వాటిని ఇష్టం వచ్చినట్టు దున్నుతాండు. వాళ్ళు ప్రకాశ్ అట ఒక 10 మంది బ్యాచ్కి వచ్చిండ్రు. ఆ దూర మనుషులే అందరూ వచ్చి
ఇష్టం వచ్చినట్లు అవి చెప్పరాని మాటలు. మా పంట పాడైతుందని మేము వాళ్ళ కాళ్ళు వెళ్ళబడుతున్నాము. వాళ్ళు అనుకుంటా ఈ మాటలు అసలు చెప్పద్దు కానీ ఈడుతాళ్ళు అటు గుంజి పారేస్తాను. అద్దన్నా నీ కాళ్ళ మొక్కుతా అని పడ్డా కానీ ఎవరు ప్రకాష్ అట అతను కూడా ఇంకొకరు ఎవరు చుట్టూ గురేసుకుంటాను. మాకు గుండె దడ అయితే కైకిలు పోయి ఉన్నాము. ఆ కైకిలు పోయి వచ్చి పోతే ఇక్కడికి వెళ్ళి ఆడికి పోయే వరకు మొత్తం దున్నితే అద్దన్నా అంటే ఇంటలేలు, అద్దన్నా అంటే ఇంటలేలు. అటు గుంజుకపోయేస్తాను, ఇటు గుంజుకపోయేస్తాను. ఇక మరి మా భూమి మాకు ఇస్తారా, వాళ్ళ మీద కేసు చేస్తారా? ఆ బక్కాయి అంటే అయినా ఆ దొరే దున్నమంటే దున్నుతున్నాము, మీరేం చేస్తారో చేసుకోపోయినా, మీకు దిక్కున్న కాడ చెప్పుకోపోయినా అని అంటాడు. మరి వాళ్ళకేమైనా చేయలే, మేము ఎవ్వరు కైకిలు పోయి వాళ్ళకి పోయేటోళ్ళం, ఎప్పటికి బయట కైకిలు చేసి బతికేటోళ్ళం. మాకు మా భూమి కావాలి. వాళ్ళకు మమ్మల్ని తిట్టినందుకు వాళ్ళకేమన్నా ఏం చేస్తారో, నాకు ఎట్లా కేసు అయిందో వాళ్ళ మీద అట్లా కేసు కావాలి. నేను అడ్డం తిరిగినందుకే నాకు కేసు చేసిండు, ఆయనకు కూడా కేసు కావాలి కదా మమ్మల్ని తిట్టినందుకు. తిట్టిండు, మా మొక్కలు అంగడంగడి చేసిండ్రు, మా పంటనంతా నాశనం చేసిండ్రు. మేము ఇంటి కుటుంబం అంతా తినే పంటనంతా మేమెంత కష్టపడి ఆ చెట్టు పెంచుకున్నాము. మేమే కైకిలు కూలి పోయేటోళ్ళము, ఏ సావుకారి కాళ్ళ మొక్కినాము. మరి మళ్ళీ ఆ పెద్ద మనిషి వచ్చి మాకు చెప్తే మేము వినకపోదుమా? ఘోరంగా చేసిన మా చెట్టును మాకు కావాలి, మా భూమి మాకు కావాలి. మమ్మల్ని బాగా నష్టం చేసింది. ఏమన్నా చెయ్యండి అయ్యా, కొంచెం ఎవరికన్నా సాయం చేసేటట్టుంటే ఆ పెద్ద మనుషులకు ఏదన్నా ఒకటి చెయ్యండి, అదే కోరుతున్నాం మేము. ఆ పెద్ద మనిషి అయినా మా మీదకి రావద్దు ఎప్పుడు కూడా. మేము వాళ్ళ జోలికి పోము, మా జోలికి అయినా రావద్దు. ప్రతి ఒక్కదానికి మా మీద కక్ష కట్టి చేస్తాండి ఈ జనకపురపు నరసింహరావు. నేనే ఏదో ఒక తప్పు ఓట్లప్పుడు ఇట్లా అమ్మ మీకు ఇంత ఫారెస్ట్ భూమిలో పట్టించిండు, మీకు సాయం చేసిండలే అంటే చేసిండు సార్ అని ఇట్లనే ఇటువంటి వాళ్ళు అడిగితే చెప్పినందుకు నా మీద కక్ష కట్టి దాని సంగతే చూడాలి. కోయదో బియ్యదో ఇక అనద్దు, ఇంత రాసి ఉన్నది చూసుకుంటే సరిపోతుంది అన్న. దయచేసి మీరు ఏమన్నా చేయరు, మీకు ఇక మేము ఇంతకంటే ఏం చెప్పలేదు. పానం గద అనుకుతాను.